ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఉషా హరీష్. సో ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు కుష్కా చేసి చూపించబోతున్నానండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు నేను మీకు చూపిస్తాను. బియ్యం అండి, నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. ముందుగానే నానబెట్టుకున్నాను. బటర్, ఉప్పు, 3 ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకున్నానండి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు ఒక 4, టమోటా ముక్కలు ఒక 4 టమోటాలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. గరం మసాలా 1 టీ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్, కొత్తిమీర 1 కప్పు, పెరుగు 1 కప్పు, పుదీనా 1 కప్పు, షాజీరా, బిర్యానీ ఆకు, బిర్యానీ దినుసులు, పసుపు. సో ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి అల్లం, వెల్లుల్లి ముక్కలు యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇలా అన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు తయారు చేసుకునే విధానం చూపిస్తాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి కొంచెం బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ మొత్తం కరిగిన తర్వాత మిగిలిన ప్రాసెస్ చెప్తాను. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. బటర్ మొత్తం కరిగిపోయిందండి. ఇందులోకి మనం చెక్క, లవంగం, యాలక్క, బిర్యానీ ఆకు, అలానే కొంచెం షాజీరా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి అలానే ఉల్లిపాయ ముక్కలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి బాగా. ఇలా ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి టమోటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి బాగా కలుపుకొని కొంచెం ఉప్పు, యాడ్ చేసి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. టమోటాలు వేగినాయండి. ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా అన్నీ యాడ్ చేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. నేను అందుకని 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. ఇందులోకి కొంచెం రాళ్ళు ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు
పెట్టేసి మూత పెట్టి ఒక 2 minutes ఉడికిద్దాం. త్రీ మినిట్స్ అయిపోయిందండి. చూడండి వాటర్ మొత్తం తెల్లుతుంది. ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఇందులోకి యాడ్ చేయాలి. చాలా టేస్టీగా ఉంటుందండి కుష్కా. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా మొత్తం బియ్యం అంతా యాడ్ చేసేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. చూద్దామండి కుక్ అయిందో లేదో. చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు చూడండి రైస్ మొత్తం పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. అంతే అండి, ఎంతో రుచికరమైన వేడి వేడి కుష్కా రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకొని చూపిస్తాను. ముందుగా పుదీనా యాడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీర గార్నిష్ చేసేసుకోవాలి. ఇలా అంతే అండి, ఎంతో రుచికరమైన కుష్కా రెడీ అయిపోయింది. ఇందులోకి నేను రైతా తీసుకున్నాను, లేదా కబాబ్లో కూడా సూపర్గా ఉంటుందండి. ట్రై చేసి ఒకసారి కామెంట్ చేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ.